అకౌంట్లో లక్షల రూపాయలున్నా చేతిలో ఒక్క 100 రూపాయలు కూడా ఉంటలేవు చాలా మంది దగ్గర. మొత్తం డిజిటలే. చాయ్ తాగినా ఫోన్ పే చేస్తున్నారు, టిఫిన్ చేసినా ఫోన్ పే చేస్తున్నారు, భోజనం చేసినా ఫోన్ పేనే చేస్తున్నారు. ఆఖరికి బడి ఫీజులు, కాలేజీ ఫీజులు, బస్సు ఛార్జీలు, ఆటో ఎక్కి దిగినా కూడా అంతా ఆన్లైన్ మయమే అయ్యింది. కానీ ఎప్పుడైనా లిక్విడ్ క్యాష్ కావాలంటే ఏ కిరాణం షాపు దగ్గరికో పోయి డబ్బులు కొట్టి లిక్విడ్ తీస్తున్నారు కదా. అయితే ఈడ మాత్రం ఒకడు ఎసోంటి తెలివి చేసిండంటే, నాలుముచ్చోడు నాలుగూర్లకు చేటు అన్నట్టు నాలి మాట్లాడి నకరాలు చేస్తే అడ్డంగా దొరికిపోయి దెబ్బలు తిన్నాడు. ఇగో ఈ మోతవరి కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో ఉంటాడు. మరి బుద్ధి ఎందుకు గడ్డి తిన్నదో గాని పని చేసుకొని బతుకుడు చేతగాక ఫోన్ పే తోని ఫ్లేటు ఫిరాయించాలని చూస్తే పిచ్చి దెబ్బలు పడ్డాయి. ముచ్చటేందంటే ఈ కిరాణం దూకున అన్న దగ్గరికి పోయి అర్జెంటుగా పైసలు అవసరం ఉన్నాయన్న ఫోన్ పే చేస్తా లిక్విడ్ క్యాష్ ఇయ్యి అన్నాడట. పాపం అని ఇచ్చిండట. ఇక ఈ మోతవారి పైసలు కూడా కొట్టిండట, చూపెడుతున్నాడట. కానీ పైసలు పడలేదని గట్టిగా అడిగితే బండారం అంతా బయటపడ్డది. ఇదంతా నకిలీ ఫోన్ పే యాప్తోని చేసిండని. చెప్పురా వారి, ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీది? ప్రవీణా? వామ్మో, ఎంత సిన్సియర్ గా చెబుతున్నావు చిన్న. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు ఈ దందా? ఎప్పుడు యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నావురా? ఎప్పుడు వేసుకున్నావు ఈ యాప్? ఎంత మంది ఉన్నారు మీరు? ఇప్పటిదాకా ఏమని చెప్పినావు? టీం ఉందన్నావు కదా. నిన్ననే యాప్ వేసినావు, అప్పుడే దొరికినావా? చూసిన రానుల్లా. మరి ఎవడు చెప్పిండో ఏం కథనో గాని రైల్లో ఎవడో చెప్పితే డౌన్లోడ్ చేసుకున్నాడు. తెల్లారేసరికి ఇట్లా దెబ్బలు పడ్డాడు. మీరైతే జర పైలం ఇసొంటోళ్ళు వచ్చి అడిగితే ఆలోచన చెయ్యుండ్రి. కానీ ఈ బద్మాషగాలు చేయబట్టి నిజంగా అవసరం ఉన్నోళ్లకు తిప్పలయ్యేటట్టు కొడుతున్నది పోండ్రి.